టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన మాది అని ప్రజలెవరిని ఇబ్బంది పెట్టబోమని ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు, ట్రాఫిక్ ఎవరి కోసం ఆపకూడదని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక్క పక్క మీడియా ముందు వెల్లడిస్తూ ఉంది. నిజానికి గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇంకో పక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులతో విజయవాడ నగరం జన సంద్రోహంతో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో వర్షం పడుతున్న సమయంలో ఎవరో ఒక ప్రభుత్వ అధికారి భార్య అమ్మవారి దర్శనార్థం వస్తున్నారనే నెపంతో దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ నిలిపేశారు. ఒక పక్క వర్షంలో నిల్చొని ఉన్న ప్రజలు, ఇంకో పక్క అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న భక్తులు అటుగా వెళ్తున్న ఆ అధికారి భార్యపై ప్రభుత్వంపై ప్రజలు ఇష్టానుసారంగా తిట్టుకోవడం జరుగుతుంది. ఒక పక్క జోరున వర్షంలో పిల్లలతో బైక్, స్కూటీస్ మీద తడుస్తూ దాదాపుగా 20 నిమిషాలు ఒక ప్రదేశంలో తడిచిపోతూ ఉంటే ఆ అధికారి భారీ దర్శనం ముగించుకొని తిరిగి వచ్చే వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దర్శనం నిలిపివేతపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కూడా ఇలాంటి ఆంక్షలు ఎందుకని ప్రజలు వాపోతున్నారు. ఎవరి అధికారంలోకి వచ్చినా సామాన్య ప్రజల స్థితి గతులు, ఇబ్బందులు తప్పట్లేదని ప్రభుత్వాన్ని స్థానిక ప్రజలు దుయ్యబట్టారు. ట్రాఫిక్ ఆంక్షలపై జరుగుతున్న దేవాలయాల తీరు, ప్రజల అభిప్రాయంపై అధికారులు మరియు ప్రభుత్వం తీరు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.